వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాకినాడ నగరంలో వచ్చే నెల 1వ తేదీ నుండి ఇంటింటికి బాబు షూరిటీ భవిష్యత్తుపై గ్యారంటీ కార్యక్రమం. రానున్న ఎన్నికల్లో వైకాపా ఓటమికి కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపు. ఎంపీ గోరెంట్ల మాధవ్ మాట్లాడిన వ్యాఖ్యలపై స్పందించిన బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. పురంధేశ్వరిపై విజయసాయిరెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నామని మండిపాటు. విశాఖలో జూనియర్ రాజబాబు తనలో ఉన్న ప్రతిభతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటున్న వైనం. విశాఖలో ముగిసిన భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ పర్యటన. ఆంధ్ర వైద్య కళాశాల శత దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఉపరాష్ట్రపతి. ఇక డీటెయిల్స్ చూస్తే కాకినాడ నగరంలో వచ్చే నెల 1వ తేదీ నుండి ఇంటింటికి బాబు షూరిటీ భవిష్యత్తుపై గ్యారంటీ కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. టీడీపీ నాయకులు జనసేన నాయకులతోటి సమన్వయం చేసుకుంటూ రానున్న ఎన్నికల్లో వైకాపా ఓటమికి కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కాకినాడ నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కాకినాడ సిటీ టీడీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. పార్టీ నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలోని మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పాల్గొన్నారు. ముందుగా పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వనమాడి కొండబాబు మాట్లాడుతూ నవంబర్ 1వ తేదీ నుండి ఇంటింటికి బాబు షూరిటీ భవిష్యత్తుపై గ్యారంటీ కార్యక్రమం ద్వారా ప్రజలకు నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన మేనిఫెస్టోని తీసుకుని వెళ్లాలని, అలాగే ఓటర్ల జాబితా సర్వేను కూడా చేపట్టాలని నాయకులు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ పరిశీలకులు నాగేశ్వరరావు, పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది. ఆ 9వ తారీఖున అందరూ కూడా బయటకు వస్తారని ఆ భగవంతుడు ప్రార్థించుకుందాం. తప్పనిసరిగా బయటకు వస్తారని ఏ తప్పు చేయలేదు. అనేక రకమైన అప్లికేషన్ పెట్టి ఈరోజు మా నాయకులు లోపల జరిగింది. అందరం మాట్లాడుతున్నాం. అధినాయక నాయకులకు కూడా కొంత వీక్నెస్ వచ్చింది. అధినాయకులు లోపల ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త కూడా చాలా బాధపడి మన ఇంట్లో ఏదో జరిగిన విధంగా బాధపడడం తప్పనిసరిగా నవంబర్ 9వ తారీఖున సోమవారం అందరూ ఎంతో సందర్భంగా తెలియజేస్తూ కార్యక్రమాల్లో ఉన్నాం. ప్రజలు కూడా ఈ కార్యక్రమంలో ఉన్నాం కాబట్టి వాళ్ళ పని ఏంటంటే ఓటర్ వెరిఫికేషన్ మొత్తం దొంగలన్నీ కూడా మన పార్టీకి అనుగుణంగా ఉన్నటువంటి ఓట్లన్నీ కూడా తొలగించారు. అదే మనకు ఓటర్ లిస్ట్ వచ్చాయి. ఇప్పుడు మొత్తం ఓటర్ లిస్ట్ అందరికీ కూడా బూత్ వైజ్ అందరికీ ఇవ్వడం జరుగుతుంది. అందరూ కూడా ప్రతి బూత్ కమిటీ కలిగిన క్లస్టర్ ఇన్ఛార్జ్ కానీ ఏరియా ఇన్ఛార్జెస్ కానీ అందరూ కూడా ఈ ఓటర్ లిస్ట్ మీద ప్రత్యేక శ్రద్ధ వహించి చాలా మంది బాగా చేసిన కారణం మేము కూడా రిపోర్ట్ ఇస్తున్నాం. రిపోర్ట్ అడిగిన పార్టీ కూడా ఎవరు బాగా పనిచేస్తున్నారు, ఎవరు బాగా పనిచేయట్లేదు, పనిచేసిన వాళ్ళ పేర్లన్నీ కూడా ఇస్తున్నాం. పార్టీ కూడా మన అధినాయకులు చెప్పాడు. పురంధేశ్వరిపై విజయసాయిరెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నామని బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. ఏపీలోని లిక్కర్ స్కామ్ భారీ కుంభకోణమని ఎంపీ గోరెంట్ల మాధవ్ మాట్లాడిన వ్యాఖ్యలపై స్పందించిన ఆయన వైసీపీలో సంస్కారం లేని నేతలు ఉన్నారని, జగన్మోహన్ రెడ్డికి మళ్లీ అధికారంలోకి రాకుండా ఉండేందుకు పార్టీలన్నీ కలవాలని కోరారు. రాక్షస రాజ్యం నుండి సుపరిపాలనకు ప్రజలు శ్రీకారం చుట్టారని, జనసేన టీడీపీ తొలుత వీరిద్దరి కలయికతోటి ప్రజలకు మంచి జరుగుతుందని చెప్పారు. ఎంతో కాలం నుంచి అద్భుతమైన సదుపాయాలు ప్రజలకి అందిస్తూ సురక్షితమైన ప్రయాణాలకి మారుపేరైంది ఏపీఎస్ఆర్టీసీ. అటువంటి ఏపీఎస్ఆర్టీసీలో పనిచేసే ఉద్యోగులు 1/1/2020 నాడు ప్రభుత్వంలో విలీనం అయితే
మాకు ఇంకా చాలా బాగుంటుంది అనే ఉద్దేశం పడ్డారు. కానీ ఈ దిక్కుమాలిన ప్రభుత్వం వచ్చిన తర్వాత, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఏపీఎస్ఆర్టీసీని విలీనం చేసిన తర్వాత వాళ్ళకి జరిగిన అన్యాయం ఇంకా ఎవరికి కూడా జరగల. అంటే ఈ రాష్ట్రంలో ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళకి, అట్లాగే అమరావతి రైతులకి జరిగిన అన్యాయం అంతా ఇంత కాదు. ఇది ఒక్కటే కాకుండా ఇంకా మిగిలిన వాళ్ళందరికీ మామూలే. ఇక కాంట్రాక్టర్స్ సర్వనాశనం, అట్లాగే ఎంప్లాయీస్ సర్వనాశనం అయిపోయారు ఈ రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనలో. ముఖ్యంగా మనం ఇవాళ ఏపీఎస్ఆర్టీసీ గురించి మాట్లాడితే, ఏదో వస్తుంది అని చెప్పి విలీనం అయితే ఉన్నది పోయింది ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకి. ఇది ఒక్కటే కాకుండా, సరే డబ్బులు పోతే పోయినాయి అని అనుకున్నా, ఆర్థికపరమైన ఇబ్బందులు ఫేస్ చేస్తున్నా, ఆ డబ్బులతో పాటు పోవటంతో పాటు ఇంకా దెబ్బలు కూడా పడుతున్నాయి. ఇంత దారుణమైన పరిస్థితి రావటానికి కారణం ఎవరంటే వైఎస్ఆర్సీపీ నాయకులని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. మొన్న చూసాము, రామ్ సింగ్, బత్తుల రామ్ సింగ్, ఇంకొక డ్రైవర్ గారు ఇద్దరు కలిపి బెంగళూరు నుంచి విజయవాడ బస్సులో వస్తున్నప్పుడు, బస్సుని తీసుకుని వస్తున్నప్పుడు అక్కడ కావలి బస్ స్టాండ్లో ఒక వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ గారు కారు అడ్డంగా ఉంది. వీళ్ళు బస్సు పోవాలి కాబట్టి హార్న్ కొడితే అక్కడే గొడవ చేసి నానా బూతులు తిట్టి వాళ్ళని సంతోషపడ్డారు. బూతులు తిట్టి అక్కడితో అయిపోతుంది అని పాపం డ్రైవర్ అనుకుంటే, మళ్ళీ ఆ బస్సు బయటకు వెళ్ళిపోయిన తర్వాత, మళ్ళీ ఊరు దాటిన తర్వాత వారి పైన దాడి చేసిన విషయం మనందరికీ తెలుసు. హాస్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ రాజబాబు. తెలుగు సినీ పరిశ్రమకి హాస్యాన్ని పరిచయం చేసి అగ్ర సినీ నటులతోటి పోటీ పడి తన నటనతోటి ప్రేక్షకులను అలరించిన రాజబాబు కామెడీ ఎప్పటికీ కూడా నిలిచిపోయి ఉంటుంది. సినీ ఇండస్ట్రీలో లెజెండరీ కమెడియన్, ఎవర్ గ్రీన్ నటుడుగా గుర్తింపు తెచ్చుకున్న రాజబాబు వెండి తెరపై చేసిన హాస్యాన్ని కళ్లకు కట్టించేలా విశాఖలో జూనియర్ రాజబాబు తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. కామెడీతోటి పాటు మ్యాజిక్, డాల్స్ తోటి మాట్లాడించడం, ఇలా తన నటనతోటి ఉన్నటువంటి ప్రతిభతో ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకుంటూ ఉన్నారు ఈ జూనియర్ రాజబాబు. అయితే వారి ప్రత్యేకత ఏంటో ఇప్పుడు చూసేద్దాం. లేదు, అందుకని నేను ఏం చేస్తున్నానంటే మిమిక్రీ, మ్యాజిక్, మాట్లాడే బొమ్మ ఇవన్నీ కలిపి ఈవెంట్ చేస్తున్నానండి. ఈవెంట్లో బాగా పేరు వచ్చింది. అయితే సరే కంటిన్యూగా ఈవెంట్లు చేస్తూ ఎన్నో ప్రోగ్రామ్ చేస్తాను. ఇప్పుడు పిల్లలు ఎక్కువగా ఏదైనా ఫంక్షన్కి వెళ్తే అక్కడ చిన్నపిల్లలు చాలా మంది ఉంటారు. అలాంటి పిల్లల కోసం ఏం చేస్తున్నానంటే ఇలాంటి ఒక బొమ్మని తీసుకుని వెళ్ళి మాట్లాడిస్తున్నాను. ఆ మాట్లాడేటప్పుడు పిల్లలందరూ సరదా పడుతున్నారు. వాళ్ళు చూస్తే నాకు ఎక్కలేని ఆనందం కలుగుతుంది. ఓహో, పిల్లలందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. పిల్లల దగ్గరికి వచ్చాక హలో హలో అప్పుడే పిల్లలు నా దగ్గరికి వచ్చారు. విశాఖలో భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ పర్యటన ముగిసింది. ఆంధ్ర వైద్య కళాశాల శత దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఉపరాష్ట్రపతి ముందుగా మొక్కలు నాటారు. అనంతరం కళాశాల ఆవరణంలో ఏర్పాటు చేసిన పైలాన్ ఆవిష్కరించారు. ఆయనతో పాటు రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పాల్గొన్నారు. వైద్యుల విరాళాలతోటి 20 కోట్ల రూపాయలతో నిర్మించనున్న క్లినికల్ అండ్ బయోమెడికల్ రీసెర్చ్ సెంటర్ భవనాన్ని ఆయన శంకుస్థాపన చేశారు. ఇక ఆంధ్ర వైద్య కళాశాలలోని ఏర్పాటు చేసినటువంటి కళాశాల ఏర్పాటైన నాటి నుండి నేటి వరకు మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలోని నిర్వహించిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రివర్యులు, కార్మిక శాఖ మంత్రి, చెన్నూరు నియోజకవర్గం కాంగ్రెస్ సీనియర్ నాయకులు బోడా జనార్దన్ మాట్లాడుతూ, రానున్న ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికలలో చెన్నూరు నియోజకవర్గం కాంగ్రెస్ స్థానాన్ని పొత్తులలో భాగంగా సిపిఐ పార్టీకి ప్రకటిస్తున్నట్లుగా అధిష్టానం నిర్ణయం చేయగా ఇక్కడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అధిక మొత్తంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కొంత అసహనానికి గురైంది. ఇక వాస్తవమేనని అన్నారు ఈ మాట. అయితే ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న నియంత పాలనను, అరాచకాలను చూసి ఆ పాలనపై విరక్తి పుట్టి చెరలో
ఉన్నటువంటి చెన్నూరు నియోజకవర్గాన్ని కాపాడాలని, అదేవిధంగా ఈ నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ పార్టీని తరిమి కొట్టాలని ఎదురు చూస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకుల కోరిక మేరకు ఈ ప్రాంతంలోని కాంగ్రెస్ పార్టీ మెజారిటీ దృష్ట్యా చెన్నూరు స్థానాన్ని కాంగ్రెస్ పార్టీకే ప్రకటిస్తున్నట్లుగా కేంద్రం మరియు రాష్ట్ర నాయకులతోటి మాట్లాడి చెన్నూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయితేనే గెలుస్తారని వివరించగా వారు చెన్నూరు స్థానాన్ని కాంగ్రెస్కు ప్రకటించారన్నారు. ఇన్నాళ్లు చెన్నూరు అసెంబ్లీ స్థానం సిపిఐ కా లేక కాంగ్రెస్ పార్టీకా అనే సందిగ్ధాన్ని విలేకరుల సమావేశంలో సభాముఖంగా వివరణ ఇచ్చారు. బీజేపీ నుండి కాంగ్రెస్లోకి వస్తున్నట్లయితే వివేక్ వెంకటస్వామికి స్వాగతం పలుకుతామన్నారు. ఈ కార్యక్రమంలోని మందమర్రి పట్టణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మంతెన శ్రీనివాస్, భద్రి, మేకల సత్యనారాయణ, పవన్, సుధాకర్, రామచందర్ తదితరులు పాల్గొన్నారు. రాబోయే శాసనసభ ఎన్నికల్లో చెన్నూరు కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుందా, కమ్యూనిస్ట్ పార్టీ పోటీ చేస్తుందని చెప్పి చాలా రోజులలో అనేక మంది అటు కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్యలో కానీ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు కానీ ప్రజలు కానీ సందేహాలు నెలకొన్నాయి. నిన్న నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా చెన్నూరు సీట్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది. అవసరమైతే కమ్యూనిస్ట్ పార్టీలకు వేరే స్థానాన్ని కేటాయించుకోవడానికి అవకాశం ఉందని చెప్పి మీ దగ్గర తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా జి వెంకటస్వామి గతంలో పెద్దపల్లి పార్లమెంటు నుంచి ఎంపీగా గెలిచి రాష్ట్రంలో కేంద్రంలో కూడా అనేక పదవులు అనుభవించిన వెంకటస్వామి అబ్బాయి జి వివేక్ వెంకటస్వామి గారు కూడా బీజేపీ పార్టీ నుంచి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ జైన్గానికి సుముఖత వ్యక్తం చేసినట్టుగా నాకున్న సమాచారం. ఆ సమాచారం ప్రకారమే ఒకవేళ వారికి చెన్నూరులో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే తప్పకుండా నా వంతు సహకారం అందించేసి గెలిపిస్తానని చెప్పి కూడా నేను మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నా. నేను కూడా చెన్నూరు కాన్స్టిట్యూన్సీలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని చెప్పి అధిష్టాన వర్గానికి దరఖాస్తు పెట్టుకోవడం జరిగింది. నాతో కూడా జాతీయ సెలక్షన్ కమిటీ కూడా నాతో చర్చించేసి నా పేరు కూడా దాదాపు నెంబర్ 1 లిస్టులో ఉంది. ఉన్నప్పటికీ కూడా నేను అవసరమైతే కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం నేను పోటీ నుంచి తప్పుకొని వివేక్ వెంకటస్వామి గారికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే ఆయన గెలుపు కోసం సహకారం చేస్తానని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసి ప్రభుత్వం ముందుకు సాగే విధంగా ఉంది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రం బాగుపడుతుందని చెప్పే ఉద్దేశంతో అనేక సంక్షేమ పథకాలు తీసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కూడా విడుదల చేయడం జరిగింది. ఈ మేనిఫెస్టో సింగరేణి ప్రాంత కార్మికులకు కానీ బడుగు బలహీన వర్గాలకు కానీ అనుకూలంగా ఉంటుందని చెప్పి భావిస్తూ సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో వేలాది మంది కార్యకర్తలు, వివిధ రాష్ట్రాల ప్రజలు, వివిధ పార్టీల నుండి చేరబోతున్న నాయకులు, కార్యకర్తలు హోరుతోటి పటాన్చెరు పట్టణం గులాబీమయమైంది. మైత్రి గ్రౌండ్స్ నుంచి అంబేద్కర్ విగ్రహం మీదుగా జిఎంఆర్ ఫంక్షన్ హాల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జిఎంఆర్ ఫంక్షన్ హాల్లోని ఏర్పాటు చేసిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీ పటాన్చెరు పట్టణ సీనియర్ నాయకుడు విజయ్ భాస్కర్ రెడ్డి, కృష్ణ యాదవ్, సంతోష్ యాదవ్, మహేష్ యాదవ్, మల్లేష్ యాదవ్, కాజీపల్లి, ముత్తంగి గ్రామాలకు చెందిన వివిధ పార్టీల నాయకులు, యువకులు భారీ సంఖ్యలో ఎమ్మెల్యే జిఎంఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరందరికీ పార్టీ కండువాలు కప్పి ఆత్మీయ స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలోని చేపడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల మూలంగా మినీ ఇండియాగా పేరొందిన పటాన్చెరు నియోజకవర్గంలోని 29 రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతోటి ఆనందంగా జీవనం సాగిస్తున్నారని తెలిపారు. కులం, మతం, ప్రాంతం తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయడంతో పాటుగా అన్ని వర్గాల పండుగలను సమాన స్థాయిలో నిర్వహించడం జరుగుతోందని తెలిపారు. అభివృద్ధిలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములైనప్పుడే నిజమైన అభివృద్ధి సాధించినట్లవుతుందని తెలిపారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో ప్రతి ఒక్కరూ బీఆర్ఎస్ పార్టీ విజయానికి సంపూర్ణ సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో వివిధ పార్టీల నుండి భారీ చేరికలు ఉండబోతున్నాయని ప్రకటించారు. ఈ సమావేశంలో సీనియర్ నాయకులు శంకర్ యాదవ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, కార్పొరేటర్లు మెట్టు కుమార్ యాదవ్, పుష్ప, నగేష్, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, మాజీ కార్పొరేటర్ అంజయ్య, సీనియర్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
చేపూరు విజయ భాస్కర్ రెడ్డి అనే గారికి మరొకసారి టీఆర్ఎస్ పార్టీలో భారీ ఎత్తున आप लोग सब इससे पहले पुलिसों पूरे आप लोग सुनेंगे। आप लोग अपना पार्टी बीआरएस पार्टी 30 नवंबर को कार का निशान पे वोट डाल के भारी मेजॉरिटी से जिता के केसीआर साहब ने तीसरी बार हैट्रिक सीएम बनाने के वास्ते आपका मदद करना चाहिए। आप लोग ज्यादा बोलने का नहीं है, ఏం చెప్పవలసిన అవసరం లేదు। మన ప్రాంతంలో మినీ భారతదేశానికి సంబంధించిన 28 రాష్ట్రాలు మన ప్రాంతంలో ఉన్నారు। వారికి ఎప్పుడు ఏ ప్రాంతంలో ఏమైనా కానీ ట్రేడ్ కానీ ఇంకా వేరే బిజినెస్ కానీ చదువులు కానీ చక్కగా వారికి ప్రభుత్వం ఇవ్వబడుతుంది। తెలంగాణ సర్కార్ తెలంగాణ हुकूमत ने आपके साथ है, कोई प्रॉब्लम नहीं है सबका। अब बच्चों का पढ़ाई में रहते, बच्चों का नौकरी रहते, आप लोगों का बिजनेस रहते, सरकार ने हुकूमत ने आप लोगों के साथ है, पूरी मदद करेगी आप लोगों के लिए। उस बात से आप लोग गुजारिश कर रहे हैं बीआरएस पार्टी को कार के निशान पे वोट डाल के समय ज्यादा हो गया, आप लोग पूरे जाके खाना खा लेंगे। 30 तारीख तक अपने मनोज कुमार जी छुट्टी लगा के 30 तारीख पूरा पटन चलो कॉन्स्टिट्यूंसी घर घर घूमने के वास्ते आप मनोज भैया आप लोग सबके तरफ से धन्यवाद देना मनोज कुमार को అందరికీ ధన్యవాదాలు। తప్పకుండా మీరందరూ ఈ 30 రోజులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సూర్యాపేట జిల్లా కోదాడలో నిర్వహించిన బహిరంగ సభలోని సీఎం కేసీఆర్ కామెంట్స్ చేశారు। నాగార్జున సాగర్లో ఇప్పుడున్నటువంటి ప్రదేశంలో కాకుండా ఇంకో 20 కిలోమీటర్ల ఎత్తులో కట్టాల్సింది ఉండగా ఆనాడు గోల్మాల్ చేసి తెలంగాణ ప్రాంతానికి నీళ్లు రాకుండా చేశారన్నారు। సాగర్ కాల్వల నుండి సాగునీటికి విడుదల చేస్తామని, సాగర్ ఆయకట్టుకు మరోసారి పంటకు నీళ్లు విడుదల చేస్తామన్నారు। గత 4 సంవత్సరాల క్రితమే కృష్ణాలోని కాళేశ్వరం జలాలు కలిపేందుకు ప్రణాళిక రూపొందించామని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ తెలిపారు। బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిని ఓటర్లు అర్థం చేసుకోవాలని, బీసీ బిడ్డ బొల్లం మల్లయ్య యాదవ్కు నవంబర్ 30న కారుకు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని వారు కోరారు। ప్రతి మైనార్టీ సోదరుల ఇంట్లో చర్చ జరగాల, కేసీఆర్ ఈ విధంగా అప్పీల్ చేసిండు, ఇది నిజమా? మరి ఎవరు గెలవాలి, ఎవరు ఓడిపోవాలి? 60-70% ఉన్న బీసీ సామాజిక వర్గం, ఎస్సీ సామాజిక వర్గం, ఎస్టీ సామాజిక వర్గం ఎందుకు ఓడిపోవాలని నేను అడుగుతా ఉన్నా। ఆ చైతన్యాన్ని చూపెట్టే బాధ్యత కోదాడ మీద ఉంది। కోదాడ మీదనే మీరు ఒక విజయ బావుట ఎగిరేయాలి। ఇప్పుడే మల్లయ్య యాదవ్ గారు నన్ను కోరినారు, సార్ ఈ నియోజకవర్గంలో అగ్రకులాలతో పాటు పెద్ద సంఖ్యలో బీసీ కులాల ప్రజలు ఉన్నారు, వీళ్ళందరికీ కూడా నాకు ప్రత్యేకంగా కోదాడ కోసం ఒక బీసీ భవన్ శాంక్షన్ చేయాలని చెప్పినారు। మీరు మల్లయ్య యాదవ్ గారిని మీరు బంపర్ మేయర్తో గెలిపియండి, 10 కోట్లతోని కోదాడలో బీసీ భవన్ కట్టించే బాధ్యత నాది అని నేను మనవి చేస్తా ఉన్నా। ఆ చైతన్యాన్ని మీరు చూపెడతారనేటువంటి విశ్వాసం నాకు ఉన్నది అని నేను మనవి చేస్తా ఉన్నా। ఆనాడు గులాబీ జెండా ఎగిరేసిన తర్వాత నీళ్ళ కోసం జరిగిన తన్లాటలో కోదాడ టు హాలియా నేనే పాదయాత్ర చేసిన మీ అందరికీ తెలుసు। నేను చేసిన 2వ పాదయాత్ర కోదాడ టు హాలియా పాదయాత్ర చేసిన। ఆనాడు కోదాడ బాలాజీనగర్ ఆ తండాల గుండా పోతా ఉంటే ఎక్కడ చూసినా మురం కుప్పలు కనబడతా ఉన్నాయి। ఇదేందా ఆయకట్లో కుప్పలంటే రైతులందరూ దిక్కులేక క్రేన్లు పెట్టి బావులు తవ్వుతున్నారు సార్ అని చెప్పిన। ఆ బావులన్నీ చూసుకుంటూ బాధపడుకుంటూ పోయినాం। నేను మీ అందరినీ కోరేది ఒకటే, ఈ పీడ శాశ్వతంగా పోవాలంటే ఈ పసలేని పిసపిస మాట్లాడేటువంటి కాంగ్రెస్ నాయకులతో కాదు, ఖచ్చితంగా బీఆర్ఎస్తోనే కావాలి। హైదరాబాద్ ఫలక్ నుమా పోలీస్ స్టేషన్ పరిధిలో సౌత్ జోన్ డీసీపీ పి సాయి చైతన్య మరియు అదనపు డీసీపీ షేక్ జహంగీర్ ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు। ఇందులో పోలీసు అధికారులతో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు। అందరికీ నమస్కారం। ఇవాళ హైదరాబాద్ సిటీ పోలీస్ సౌత్ జోన్లో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది। కాద్రిజమ్మ నుంచి మొదలెట్టుకుని మన ఆర్ఎన్ కాలనీ, తర్వాత ఫాతిమా నగర్, వట్టపల్లి, జగన్నుమా తీగలకుంట నుంచి మనం ఇక్కడ రావడం జరిగింది। మొత్తం 2 గంటలు ఈ ఫ్లాగ్ మార్చ్ జరిగింది। దీంట్లో 2 ప్లాటూన్లు సిటీ ఆర్మ్డ్ ఫోర్స్తో పాటు లోకల్ ఆఫీసర్స్, అడిషనల్ డీసీపీ సౌత్ జోన్, ఏసీపీ ఫలక్నామా, ఇన్స్పెక్టర్ ఫలక్నామా, తర్వాత లోకల్ ఆఫీసర్, ఎస్ఐలు, మిగతా ఆఫీసర్స్ అందరూ పార్టిసిపేట్ చేశారు। ఇదంతా ఒక కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్లో భాగంగా చేసిన ఎక్సర్సైజ్
ఈ ఎలక్షన్స్ ఫ్రీ, ఫెయిర్ అండ్ పీస్ఫుల్గా జరుగుతుందని అందరికీ భరోసా కల్పించడానికి ఎక్సర్సైజ్ చేశాం. అట్లానే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కూడా మెసేజ్ వెళ్ళడానికి, ఎవరైనా ఈ వాతావరణాన్ని ఖరాబ్ చేయడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తే వాళ్ళ మీద లా ప్రకారం స్ట్రిక్ట్ యాక్షన్ ఉంటుందని అందరికీ దీని ద్వారా ఒక మెసేజ్ అందరికీ ఇస్తున్నాం. అట్లానే అందరికీ ఓటర్లందరికీ విజ్ఞప్తి, అందరికీ తెలుసు 2023 తెలంగాణ స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. మన డిసెంబర్లో నవంబర్ 30 జరుగుతాయి. అందరూ ఎవరైతే ఓటు హక్కుదారులను అందరూ వాళ్ళ ఓటుని వినియోగించాల్సి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. జై హింద్. రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ అవినీతిపై పోరాటం చేసిన మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరికపై ప్రజలకు సమాధానం చెప్పాలని రాష్ట్ర పీసీసీ ఉపాధ్యక్షులు డాక్టర్ మల్లు రవి అన్నారు. నాగర్ కర్నూలు కాంగ్రెస్ అభ్యర్థి రాజేష్ రెడ్డి ఇంట్లో ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. నాగం జనార్దన్ రెడ్డి మనస్తాపన చెందిన నేపథ్యంలోనే ఏఐసీసీ పెద్దలు పలుమార్లు కలిసి సంతృప్తి చేసే ప్రయత్నం చేశారని, ప్రభుత్వం వస్తే ఎమ్మెల్సీ మంత్రి పదవి ఇస్తామని నాగంకు చెప్పినా కాంగ్రెస్ పార్టీని వీడారని అన్నారు. కేసీఆర్ ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి అవినీతిపై కూడా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ఇసుక, నల్లమట్టి, ఇతర అక్రమాలపై పోరాటం చేసి కేసులు వేసిన నాగం ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో చేరడం బాధాకరమని అన్నారు. ఈ విషయంపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పార్టీ వీడడం ఆయన విజ్ఞతకే వదిలేస్తామని, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం వీస్తుందని, నాగర్ కర్నూలులోని ఎందరూ కలిసిన గెలుపును ఆపలేరని జోస్యం చెప్పారు. బీఆర్ఎస్ మునిగిపోతున్న పడవలాంటిదన్నారు. అందులో నాగం జనార్దన్ రెడ్డి బీఆర్ఎస్లో కలవడం ఆశ్చర్యకరమైన విషయం అన్నారు. ఈ కార్యక్రమంలోని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కుచుకుల రాజేష్ రెడ్డి, కిషోర్ రెడ్డి, పివి మోహన్, హబీబ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రియాంక గాంధీ గారు ఎల్లుండి 4 గంటలకు పల్లాపూర్లో వస్తున్నారు. ఈ పల్లాపూర్లో జరిగే మీటింగ్కి నాగర్ కర్నూలు నుంచి కూడా భారీ మొత్తంలో అన్ని మండలాల నుంచి, టౌన్స్ నుంచి ప్రజలు ఆ మీటింగ్ అటెండ్ అయ్యి జనార్దన్ రెడ్డి గారికి సరైన సమాధానం మనం ఇక్కడి నుంచే ఎన్ని వేల మంది పోయారనేది ప్రతి మండలం చూపించాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది చాలా ముఖ్యమైన ప్రకటన. రేపు ఉదయం మరొక కార్యక్రమాన్ని స్థానిక నాయకులతో మాట్లాడి ఆ కార్యక్రమాన్ని కూడా ఫైనల్గా తెలియజేస్తాం. ఒక్క విషయం ముఖ్యంగా ఇవాళ నాగర్ కర్నూలులో మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో అటుపోతే ఏమైంది, ఇటుపోతే ఏమైంది, ఆయన మాట ఇంటే ఏంటి, ఈయన మాట ఇంటే ఏంటి అనేటటువంటి ఇబ్బంది లేకుండానే జనార్దన్ రెడ్డి గారు క్లియర్గా కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేసిపోయారు. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తరఫున కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అందరూ కూడా ఒకే దారిలో నడిచి కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి చేయాలని మీ అందరికీ విజ్ఞప్తి. సికింద్రాబాద్లో బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు గౌడ్ను ప్రజలు చిత్తుచిత్తుగా ఓడించడానికి సిద్ధమయ్యారని సికింద్రాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ఆదం సంతోష్ అన్నారు. సీతాఫల్ మండి డివిజన్లోని ఆదం సంతోష్ పాదయాత్రను చేపట్టారు. సీతాఫల్ మండి అంబేద్కర్ విగ్రహం నుంచి ప్రారంభమైన యాత్ర టీఆర్ఎస్ క్వార్టర్స్, బీదల బస్తీ, ఇందిరానగర్ కాలనీ వరకు కొనసాగింది. ఆదం సంతోష్ ఇంటింటికి వెళ్లి ప్రజలకు పలకరిస్తూ ఉంటే ఈసారి స్థానికుడైన ఆదం సంతోష్ని గెలిపించి తీర్తామని స్థానికులు హామీ ఇస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా ఆదం సంతోష్ మీడియాతో మాట్లాడుతూ సికింద్రాబాద్లోని బీఆర్ఎస్ పాలనను చూసి విసిగెత్తారని, కాంగ్రెస్ వస్తేనే పేదలకు అండగా ఉంటుందని ప్రజలు మనస్ఫూర్తిగా చెప్తున్నారని అన్నారు. ఈసారి ఎమ్మెల్యే పద్మారావును ప్రజలు చిత్తుచిత్తుగా ఓడించడానికి సిద్ధమయ్యారని పేర్కొన్నారు. పద్మారావును గద్దె దించే వరకు నిద్రపోనని ప్రజలు శపథం చేస్తున్నారని అన్నారు. స్థానికుడైన తనకు ఎమ్మెల్యేగా గెలిపించి సేవ చేసుకునే భాగ్యం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలోని చేపూరి కృష్ణకుమార్ గౌడ్, షకీల్ ఖాన్, వహీదుద్దీన్, విద్యా, వివేక్, రాజేశ్వర్, సందీప్ రాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈసారి స్థానికులు ఉండాక బయట అవసరం లేదు కదా. కాబట్టి నాకు పక్కకెళ్ళే కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈ 6 గ్యారెంటీలు ప్రభుత్వం మారబోతుంది. బీఆర్ఎస్ కోర్టు వేస్తే వేస్ట్ అవుతుంది, అది బీఆర్ఎస్ వేస్తే బీజేపీకి వేసినట్టే. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే పేదవాళ్ళకు అందరికీ లాభం జరుగుతుంది.
నేను అడిగేది, నీ కంటికి నా పేద ప్రజలు కనిపించలేదా? 120 రోజుల తర్వాత మరియు నీకు ఇష్టం లేకుండా నీ అధిష్టానం చెప్తే నువ్వు వచ్చినావు అంటే నువ్వు ఈ పేద ప్రజల్ని పట్టించుకునే దాఖలా లేదు. కాబట్టి నువ్వు ఇంకా సెలవు తీసుకో. ఈ పేద ప్రజలకు ఈ స్థానికుడైనటువంటి నేను అవసరము, ఈ సికింద్రాబాద్ ముఖ్యమంత్రి అవసరం. నిన్ను గద్దెదించేంత వరకు కూడా నిద్రపోరి పేద ప్రజలు ప్రతి ఒక్కరు కూడా. నేను సికింద్రాబాద్ ప్రజలందరినీ నేను మనస్ఫూర్తిగా మీ బిడ్డగా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాకినాడ నగరంలో వచ్చే నెల 1వ తేదీ నుండి ఇంటింటికి బాబు షూరిటీ భవిష్యత్తుపై గ్యారంటీ కార్యక్రమం. రానున్న ఎన్నికల్లో వైకాపా ఓటమికి కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపు. ఎంపీ గోరెంట్ల మాధవ్ మాట్లాడిన వ్యాఖ్యలపై స్పందించిన బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. పురంధేశ్వరిపై విజయసాయిరెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నామని మండిపాటు. విశాఖలో జూనియర్ రాజబాబు తనలో ఉన్న ప్రతిభతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటున్న వైనం. విశాఖలో ముగిసిన భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ పర్యటన. ఆంధ్ర వైద్య కళాశాల శతదినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఉపరాష్ట్రపతి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.